చాలా టాప్ హీరోలు కూడా 30 ఏళ్ళు 25 ఏళ్ళు, అందులో మళ్ళీ ఢక్కాముక్కీలు, ఆ సమయం వేరు. కాబట్టి ఆధునిక కాలంలో మోడ్రన్ ట్రెండ్స్, టెండెన్సీస్, ఛాలెంజెస్ మధ్యలో ఎదుర్కొంటూ రావటమే విజేతం చేసింది ఆయన. జానర్ ఒక జానర్ కాదు అది. ఆ రోజు మాట్లాడినప్పుడు అన్నాను నేను, అదే పౌరాణికాలు. ఇప్పుడు చాలామంది తెలుగులో వచ్చిన సమస్య ఏంటంటే రామారావు గారు విశ్వరూపంలో కనిపిస్తారు, పరిత్రాణాయ అంటే రామారావు గుర్తొస్తారు. కానీ పౌరాణికాలు తర్వాత తగ్గిపోయినాయి కదా, జానపదాలు తగ్గిపోయినాయి కదా. కానీ చిరంజీవి ఒక్కడే ఈశ్వరుడు వేషం వేసి మంజునాథలో మెప్పించారు. నిజానికి రామారావు గారు ఈశ్వరుడు వేషం వేయలే. రామారావు గారు ఈశ్వరుడు వేషం వేసినప్పుడే వాళ్ళ అబ్బాయి చనిపోయాడని, ఆ తర్వాత ఆయన చాలా కాలం వేయలేదు. వేయక ఒక్కటేసాడు ఉమాచండి గౌరీశంకర్లు కదా, విజయవాడదే. కానీ అది ఘోరంగా దెబ్బతింది. ఆయన చాలా తక్కువ ఆయన వేయలేదు. బట్ చిరంజీవి ఈశ్వరుడు అంటే చిరంజీవి అని అది ఆపద్ బాంధవుడు దాంట్లో వేసినప్పటి నుంచి అది ఉందన్నమాట. కాబట్టి అది కూడా పౌరాణికాలు వేయలేదన్న లోటు కూడా లేదు. ఇంకొకటి, ఇప్పుడు నా పుస్తకం అదే ఆవిష్కరించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు, పవన్ కళ్యాణ్ కూడా నేను కొంచెం క్లోజ్గా మెలిగాను గత ఎన్నికల ముందు. అప్పుడు ఆయన సైరా నరసింహారెడ్డి గురించి చెప్పారు. సైరా నరసింహారెడ్డి వేయడం ద్వారా చిరంజీవి ఈ చారిత్రక పాత్రలు వేయటం అనే దాని గురించి ఆ వయసులో ఆయన హార్స్ రైడింగ్ అవన్నీ చేసి అంటే ఛాలెంజింగ్గా తీసుకున్నారండి. ఆ ఛాలెంజింగ్గా తీసుకోబట్టి ప్రజలు ఆదరించారు. మనం తప్పకుండా ఇక్కడ చెప్పుకోవాల్సింది అల్లు రామలింగయ్య గారిని. ఇక్కడ నాకు ప్రత్యేకించి వామపక్షవాదిగా ఆసక్తి కలిగించేది ఏంటంటే, అల్లు రామలింగయ్య గారు కమ్యూనిస్టు, హాస్యపు జల్లు, ఆశయాల అల్లు అని. అల్లు రామలింగయ్య గారు ఒకరోజు మా బుక్ హౌస్కి వచ్చారు. వాళ్ళ మనవాడికి బాగా చదివారు ఆయన. బాగా ఆయనకి పెన్ పవర్ ఉందా? సరదాగా పాట ఆయన ఎక్కువ గానం ఇది కదా. ఇంకోటి అండి, అది శ్రీశ్రీ ఎక్కడో ఉంటాడు, కవివి కావాలన్నా సైంటిస్టు కావాలన్నా కావాలి నువ్వు కమ్యూనిస్టు అని. చాలామంది మీరు చూడండి, వాళ్ళు ఆటోమేటిక్గా దోపిడీ, పీడన సమాజం దీని గురించి రాస్తూ ఉంటారు. అల్లు రామలింగయ్య కళాకారుడు కదా, ఆయనకు ఇంకా వేరే ఆయన వాళ్ళ మనవాడికి పుస్తకం కొనాలని వచ్చారు. వచ్చినప్పుడు ఆ టాల్స్టాయ్ బుక్స్ అవి ఇవి ఇచ్చిన తర్వాత మా పత్రిక ప్రస్థానం అని ఒకటి వస్తుంది, ఇప్పటికీ వస్తుంది, నేనే ఎడిటర్ దాన్ని, సాహిత్య ప్రస్థానం, సాహితీ స్రవంతిది. అది అల్లు రామలింగయ్య గారికి ఇస్తే ఆయన చందా కట్టి వెళ్ళాడు. ఆయన పోయిన తర్వాత అల్లు అరవింద్ ప్రత్యేకించి ప్రస్థానం ఎక్కడుందని చెప్పి వచ్చి చందా కట్టి అనమాట. ఆయనకు ఆశయాలకు అంత అంకితం. చిరంజీవి గారు కూడా చాలా గొప్పగా చెప్పేవారు అల్లు రామలింగయ్య గారికి. చిరంజీవి గారి నాన్న కూడా కమ్యూనిస్టు. ఆయన నెల్లూరులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్తారు కదా, ఆ భావజాలాలు వచ్చాయి, కొంచెం రైట్కి జరిగాడు ఆయన. అంటే ఆ భావజాలాలతో చెగువేరా ఇవన్నిటితో లెఫ్ట్ నుంచి కొంచెం రైట్కి వెళ్ళాడు. ఓకే, మళ్ళీ లెఫ్ట్కే వస్తారని మనం కోరుకుందాం. చిరంజీవి మధ్యలో తన స్టైల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదో వెళ్తున్నారు. కానీ అక్కడికి మన బీజేపీ మిత్రులు వీళ్ళు తరచూ కలుస్తూ ఉంటారు. మోదీ ఆయన స్వయంగా పిలిచాడు, ఆయన పార్టీలోకి వెళ్ళలేదు. ఇట్ ఈస్ టు హిస్ క్రెడిట్. అంటే భవిష్యత్తులో ఏందని మనం చెప్పలేం, కానీ అంటే ఆ భావజాలం అనేది తప్పకుండా, అంటే నేను అది చాలా ఇంట్రెస్టింగ్ కదా. అవును, అటు మామగారు ఇటు నాన్నగారు కూడా అచ్చంగా కమ్యూనిస్టులు, వాళ్ళు మామూలు కూడా కాదు. ఈయన పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు కదా, మా నాన్న సిపిఎంలో సభ్యుడిగా ఉండేవాడు, కమ్యూనిస్ట్గా ఉండేవాడు. అల్లు రామలింగయ్య గారు జగమెరిగిన వ్యవహారమే. మా డాక్టర్ రాజారావు ప్రజానాట్య మండలి సంస్థాపకులైన ఆయనకు మిత్రుడు, వీళ్ళందరూ వస్తుండేవాళ్ళని. డాక్టర్ రామచంద్రారెడ్డి నెల్లూరులో ప్రజావైద్యుడు. సో ఇది వాళ్ళ నేపథ్యం చాలా ఎక్కువగా బయటికి అంతగా రానిదనమాట. దీని ప్రభావం కూడా వాళ్ళ మీద తప్పకుండా ఉంది. ఆ డైనమిజం అనండి, ఆ ప్రజాపక్ష ధోరణి అవన్నీ మనకు కనిపిస్తాయి. చిరంజీవి పార్టీ పెట్టేటప్పుడు కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు, కుదరలేదు. వాళ్ళేమో మీరు బీజేపీతో వెళ్ళమని చెప్పమన్నారు, ఏం చెప్పలేదు. మొత్తానికి అదే జరిగింది. బట్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు కదండి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ లోటు తీర్చారు. అంటే పవన్ కళ్యాణ్ రెండు ట్రై చేశారు, లెఫ్ట్ ట్రై చేసి మళ్ళీ నేను ఇందాక అన్నట్టుగా రైట్కి. చిరంజీవి అప్పుడు వెళ్ళలేదు, ఆయన పార్టీ ఆయన కాంగ్రెస్లో కలిశారు కానీ బీజేపీ వైపుకు వెళ్ళలేదు. ఇప్పుడంటే బీజేపీయే ఉంది కాబట్టి వాళ్ళందరూ వస్తూ ఉంటారు, కానీ ఆ రాజకీయాల్లో మటుకు ఆ చిన్న తేడా. అది సమస్య కాదు, ఆయన అందరితో ఉంటాడు. నేను అనుకోవటం వీళ్ళు వెళ్ళి బీజేపీతో కలిసినంత మాత్రాన వీళ్ళకేమో మత రాజకీయాలు ఉంటాయని కూడా నేను అనుకోను. దేశంలో అనేక మంది రాజకీయ అవసరాలు లేదా అప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా చేస్తూ ఉంటారు.
దట్ వే రాజకీయాలను ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీఆర్ వచ్చినప్పుడు ప్రధానంగా ఆయన ఆకర్షణ, అంతకుముందు ఏర్పడిన వాతావరణం ఇదంతా ఉంది. వీళ్ళు ముఖ్యంగా తమకున్న పర్సనల్